మహబూబాబాద్ మండలం సోమల తాండా గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లకు శాసనసభ్యులు డాక్టర్ బూకియా మురళీ నాయక్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మురళీ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలకు 60 లక్షల నిధులు విడుదల చేసిందని అన్నారు। గత ప్రభుత్వం ఎలాంటి ఫండ్స్ విడుదల చేయకుండా కేవలం నామమాత్రపు గ్రామ పంచాయతీలను చేశారని విమర్శించారు। ఈ కార్యక్రమంలో సోమల తాండా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బాలాజీ, ఎంపీటీసీ రామచంద్ర నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకన్న, గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। स्टेटस నేను చాలా దూరం నుంచి చూసాను। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా ఎన్ఆర్జీఎస్ పథకం కింద మా పర్వతగిరి గ్రామ పంచాయతీకి 12 వర్కులు, ప్రతి వర్క్ 5 లక్షల చొప్పున మా సొంతూరు కన్నూరు, ఈ కన్నతల్లి ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ ఆప్యాయత చూపించినటువంటి ఈ పర్వతగిరి గ్రామ ప్రజలకు అలాగే వారందరికీ ధన్యవాదాలు తెలిపే విధంగా మొదట మా పుట్టిన గ్రామం బాగుంటేనే మిగతా ఏ ఊర్లను అభివృద్ధి చేయొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉమ్మడి పర్వతగిరి గ్రామంలో 12 వర్కులు పెట్టడం జరిగింది। 60 లక్షల విలువైనటువంటి ఈ 12 వర్కులు సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి పర్వతగిరి గ్రామస్తులందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చూడడానికి వచ్చినటువంటి అందరు నా సోదరులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఈరోజు ఇక్కడ మన మాజీ వార్డ్ మెంబర్ అయినటువంటి సీతా ఇంటి నుంచి మెయిన్ రోడ్డుగా అలాగే లక్పతి ఇంటి వరకు 5 లక్షల రూపాయలతోటి 100 మీటర్ల రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసి మొట్టమొదటి కార్యక్రమం సొంత ఊర్లో పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది। అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు ఏవైతే ఉందో తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఇప్పటికే 2 కార్యక్రమాలను విజయవంతం చేశాం। అందులో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద మొత్తం నియోజకవర్గానికి 12 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది। పెద్ద మనసుతోటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు పల్లెల్ని గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళ